హైదరాబాద్ ఉన్నత విద్యా మండలి ముట్టడికి బీసీ విద్యార్థి సంఘం సిద్ధమైంది. ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ ముట్టడికి విద్యార్థి నేతలు పిలుపునిచ్చారు. పోలీసులు భారీగా మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు విద్యార్థులంతా కూడా ఇక్కడికి చేరుకునేది ఈ రోజు పిలుపునిచ్చే మేరకు బీసీ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్దకు చేరుకుని ఇక్కడైతే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే వీళ్ళు రోడ్డు పైనే బైఠాయించి తమకు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేంత వరకు కూడా ఇక్కడ సమ్మె చేస్తాము అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం దాదాపు 4 సంవత్సరాలు కలిపి 10,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఉండగా అందులో ప్రభుత్వం దీపావళి నాటికి దాదాపుగా 1,200 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ తర్వాత దసరా నాటికి 300 కోట్లు విడుదల చేసింది. మిగతా కనీసం హామీ ఇచ్చిన మేరకు ఏవైతే ఉందో మిగిలిన 900 కోట్లైనా సరే దీపావళి నాటికి విడుదల చేయాలి అని చెప్పేసి తొలుత ఏవైతే ఉన్నత విద్యా మండలికి సంబంధించినటువంటి సమాఖ్య ఉందో సమాఖ్య వైపు నుంచి వారంతా కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దీనికి సంబంధించి పలుసార్లు సమావేశాలు సైతం నిర్వహించారు. అయితే నవంబర్ దీపావళి నాటికి నిధులు విడుదల కాకపోవడంతో కనీసం నవంబర్ 1వ తేదీ నాటికైనా సరే తప్పనిసరిగా ఈ పెండింగ్ బకాయిలు ఏవైతే హామీ ఇచ్చిన అమౌంట్ ఉందో 900 కోట్లు దాన్నైనా విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ మొత్తాన్ని విడుదల చేయకపోతే నవంబర్ 3వ తారీఖు నుంచి సమ్మె చేపడతామని చెప్పి స్పష్టంగా ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఏదైతే ఆ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీ రాని నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ప్రైవేట్ కళాశాలలన్నీ బంద్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ నిరవధిక బంద్ని ప్రకటించినటువంటి కళాశాలలు అనేక కళాశాలలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అయితే ఈ రోజు జేఎన్టీయూ పరిధిలో పలు కళాశాలలు ఈ యొక్క ఫార్మా ఏవైతే మొదటి సంవత్సరం ఫార్మసీ చదువుతున్న విద్యార్థులకి నేటి నుంచి కూడా మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం పరీక్ష అయితే ప్రారంభమైంది. జేఎన్టీయూ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలన్నీ కూడా పరీక్ష నిర్వహిస్తుండగా పలు ప్రాంతాల్లో విద్యార్థులు పరీక్షని బహిష్కరించడం జరిగింది. ఇక ఇప్పుడు ఉన్నత విద్యా మండలి వద్దకు కూడా విద్యార్థులు బీసీ సంఘాలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థులు ఇంకా నిన్న కూడా ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థులు రావడం ఇక్కడ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే నిన్నటి వరకు 900 ఏవైతే 1,200 హామీ ఇచ్చారు రిలీజ్ చేస్తామని చెప్పి అందులోంచి 300 కోట్లు విడుదల చేసి మిగతా 900 కోట్లు ఉన్నాయి. ఆ 900 కోట్లు విడుదల చేయాలని కోరినటువంటి ఉన్నత విద్యా మండలి సమాఖ్య నిన్న తాజాగా మీడియాతో మాట్లాడుతూ మొత్తం 10,000 కోట్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అందులో 5,000 కోట్ల రూపాయలు నిధులు బకాయి ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు మొత్తం విడుదల చేసేంత వరకు కూడా ఈ సమ్మెని విరమించబోము అని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కళాశాలలు నిర్వహించే పరిస్థితిలో తాము లేము అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏదైతే పెండింగ్లో ఉందో కనీసం అందులో 50% అంటే 5,000 కోట్ల బకాయి అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో ఆ మొత్తాన్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కళాశాలలో ఒకవైపు పని నిర్వహిస్తుండగా ఇప్పుడు బీసీ విద్యార్థి సంఘాలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడ ఉన్నత విద్యా మండలి వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెల 8వ తారీఖు ఎల్బీ స్టేడియం వద్ద 30,000 మంది విద్యార్థులతో భారీగా సభ ఏర్పాటు చేస్తామని అదేవిధంగా 11వ తారీఖున దాదాపు 10 లక్షల మంది విద్యార్థులతో తాము భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పి కూడా ఫతేకి సంబంధించినటువంటి ఏవైతే సంఘాల వారైతే ప్రకటిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. O2 స్టూడియో. ధన్యవాదాలు రమ్య.